హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అండి. శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఇంకా తెలుసు కదండి, శ్రావణ మాసం వస్తే పూజలు పునస్కారాలు. సో అందుకని నేనైతే స్టార్టింగ్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. నేను కిచెన్ ఎలా క్లీన్ చేస్తాను మీరు చూడాలి కదా, అందుకని ఈ వీడియో అయితే షూట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసే. ఇది వచ్చేసి మా కిచెన్ అండి. చూడండి ఎంత మెస్సీగా చిరాకుగా ఉందో. కిచెన్ మొత్తం వరిస్ట్గా ఉంది. ఇంకా పిల్లలు ఉంటే తెలుసు కదా, చిరాకు చేసేస్తారు. ఇంకా మా వాళ్ళు ముగ్గురు కూడా అంతేనండి, చిరాకు చేసేస్తారు. కిచెన్లో ఏ సర్దినా మాత్రం అక్కడ పెడతా ఉంటారు. ఇంకా ఎలాగా మనకి శ్రావణ మాసం వచ్చింది, శ్రావణ మాసం అంటేనే పూజలు. ఇంకా అందుకని వచ్చేసి నేను ఈ కిచెన్ అంతా క్లీన్గా సర్దుకుందామని అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను షెల్ఫ్లో వేయడానికి న్యూస్ పేపర్లే యూజ్ చేస్తానండి. బయట అయితే అవి ఇవి తీసుకురాను. ఈ న్యూస్ పేపర్స్ నేను కింద షెల్ఫ్లు అనేది వేస్తాను. ఇవ్వండి, నేనైతే ఈ న్యూస్ పేపర్స్ తీసి తెచ్చుకున్నాను. అదేంటో తెలియదు కానండి, నేను హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి మేము ఏ ఇల్లు తీసుకున్నా ఇంట్లో గొజ్జింకలు మాత్రం కంపల్సరీ ఉంటాయి. 1 ఇయర్ బ్యాక్ అయితే ఒక ఇల్లు తీసుకున్నాము. ఇంకా ఇంట్లో అయితే సింగిల్ బెడ్రూమ్. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా వచ్చేసేయండి కాక్రోచ్లు. నాకైతే అస్సలు అన్నం తినబుద్ధి అయ్యేదే కాదు. ఇంకా ఫ్రిడ్జ్లోని ఏమంటారు ప్లగ్ బాక్స్లోని, ఇంకా మనం పెట్టుకునే రైస్లోకి మరి ఎట్లా వచ్చే తెలియదు కానీ ఆఖరికి మనం తాగే వాటర్లో కూడా వచ్చేసేయండి. ఇంకా నిజంగా నాకైతే చాలా చిరాకు అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు అంత కాక్రోచ్లు. ఇంకా అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకున్నట్టే పట్టేసుకుని కాక్రోచ్లు. ఇంకా ఫ్రిడ్జ్ ఆనియన్స్ ట్రీలో అయితే చాలా ఎక్కువ పట్టేయండి. నేను వచ్చేసి చాలా స్ప్రేలు యూస్ చేశాను, అస్సలు ఎక్కడా తగ్గలేదు. ఇంకా వస్తూనే ఉండే. ఇంకా ఇంట్లో వచ్చేసి ఎవరు వచ్చినా ఇల్లు అయితే ఖాళీ చేసేసేవారండి, వెంటిలేషన్ లేక ప్లస్ కాక్రోచ్లు ఎక్కువయ్యి. వామ్మో, ఇంక ఇంట్లోకి వచ్చాకైతే మాకు చాలా బాగుంది. ప్లస్ కాక్రోచ్లు కూడా ఉన్నాయి, బట్ తక్కువ. ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి నేను ఒక 1 వీక్ అయిందండి షెల్ఫ్లో అవి సర్దుకుని. ఎలాగా మనకి శ్రావణ మాసం వస్తుంది కదా, సర్దుకోవాలని అయితే నేను ఇప్పుడు ఇవన్నీ సర్దుతున్నాను. మనం మంత్లీ నీట్గా సర్దేసుకుంటే మనకి అసలు ఏమి ఉండదండి, క్లీన్గా ఉంటుంది. కాకపోతే నాకు 3 పిల్లల వల్లనే వాళ్ళు అటు ఇటు లాగేస్తారు. ఇంకా అందుకని నేనైతే వీక్లీకి ఒకసారైనా సర్దుకుంటూనే ఉంటాను. ఇంకా లాస్ట్ వీక్ అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చారు, అప్పుడైతే ఇదంతా క్లీన్గా సర్దుకున్నాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ సర్దుతున్నాను. ఇక్కడికి వచ్చేసి కాక్రోచ్లు ఇక్కడ కూడా ఉన్నాయండి మాకు. బట్టల్లోని అటు ఇటు వస్తున్నాయి కానీ తక్కువ. నేను వచ్చేసి రీసెంట్గానే మీషోలో తెప్పించాను ఒక లిక్విడ్, 3 లిక్విడ్స్ వచ్చినాయి. అది వచ్చేసి 175 రూపీస్ పడింది. అది పెడితే బాగానే ఉంటుంది కానీ కాక్రోచ్లు చేస్తున్నాయో లేదో కూడా మనకు తెలియట్లేదు, తక్కువ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వైప్స్ అండి. వైప్స్ పెట్టి నేను శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా సాల్ట్ ప్యాకెట్, గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే 1 మంత్ అయింది నేను తీసుకొచ్చి చేయడానికి. బద్ధకం అనిపించేసి ఆ డబ్బాలో పెట్టాలని ఉంచేస్తున్నాను. నేను వచ్చేసి డబ్బాలో ఖాళీ అయిన వెంటనే డబ్బా అయితే క్లీన్గా కడిగేసుకుని తోమేసుకుని అయితే మళ్ళీ వేసుకుంటానండి. అప్పుడైతే మనకి నీట్గా ఉంటాయి. ఇంకొక డబ్బాలో వచ్చేసి ఇది వచ్చేసి షుగరు. ఇంకా ఈ వైప్స్ పెట్టుకుని అయితే నేను ఇలా క్లీన్గా తుడిచేసుకుని అయితే సర్దేసుకుంటున్నాను. మనం ఇలాగ ఇల్లు సర్దటం అంటే పెద్ద టాస్క్ అండి. అది పిల్లలు లేని టైంలో సర్దుకోవడం బెటరు. ఇంక ఇప్పుడు వచ్చేసి మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇవి వచ్చేసి నేను సమ్మర్లో ఆవిరి వడియాలు పెట్టాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి ఎవరైనా చూడకపోతే. ఇంక ఇది వచ్చేసి రీసెంట్గానే ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నాను. ఇంకా అది ఫుల్గా వేసుకుని అయితే పెట్టుకుంటున్నాను. ఈ డబ్బా మూత పెడితే మళ్ళీ ఓపెన్ కాదండి, ఇంకా అందుకని స్లోగా అయితే పెట్టుకుని అయితే నేను ఈ డబ్బాలన్నీ ఇలా క్లీన్గా సర్దేసుకున్నాను. నాకైతే ఈ ర్యాక్ అంతా సర్ది కిచెన్ చేసి ఎప్పుడు కిచెన్ సర్దినా నాకు ఫీవర్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. ఇంకా దుమ్మంతా వెళ్ళిపోయి బాడీ పెయిన్స్ వచ్చేసి ఫీవర్ అయితే కంపల్సరీ వచ్చేస్తుందండి.
ఇలా అయితే నేను కిచెన్ అయితే కంప్లీట్ చేసేసాను. ఊరు నుంచి అయితే జీడిపప్పు తెచ్చుకున్నాను. ఇంకా అది దేనిలో అన్నా వేసుకుందామని అయితే ఇలా స్టోర్ స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. ఇంక ఇది వచ్చేసి అటుకులు, మనకు దోశల్లోకి అటుకులు కూడా తెచ్చుకున్నానండి. ఇంకా నేను మ్యాక్సిమం ఎక్కువ డీమార్ట్లోని లేకపోతే ఊరు నుంచి తెచ్చుకుంటాను. పైన వచ్చేసి స్టీల్ డబ్బాలన్నీ సర్దేస్తాను. కింద వచ్చేసి మనకి గాజు కప్పులే కానీ ఇంకా పింగాణి ఐటమ్స్ అవి ఇవి మిక్సీలో అవి సర్దుకుంటానండి. ఇది సర్దడానికి నాకైతే ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ లేని ఐటమ్స్ అన్నీ వేసుకుని డబ్బాల్లో సర్దుకోవడానికి నాకు 1/2 అవర్ టైం పట్టిందండి. డీమార్ట్లో తెచ్చుకున్న ఐటమ్స్ అవి ఖాళీ అయిపోయిన డబ్బాల్లో అయితే వేసుకుని అయితే పెట్టుకుంటున్నాను. పనిలో పని కూడా అయిపోద్ది కదా అని. సోపులు వచ్చేసి నేను అపోలోలో తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నానో కూడా అర్థం కాలేదు. అసలు దేనికి యూజ్ లేదండి. అవి తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకున్నా మనకి అసలు న్యాచురల్ అన్నారు, ఏ కెమికల్ లేని సోప్ అన్నారండి. వేస్ట్ ఆ సోపు నన్ను అడిగితే. పిల్లలకి జస్ట్ ఆయిల్ పెట్టి మనం స్నానం చేపిస్తే జిడ్డు కూడా పోవట్లేదు. అసలు నాకైతే శుద్ధ వేస్ట్ అనిపించింది. ఎప్పుడైనా సరే మీరు అలాంటి సోపులు అవి మనకి అపోలోలో సేల్ చేస్తే మాత్రం అస్సలు తీసుకోండి. అపోలో శుద్ధ వేస్ట్ అనే నాకు అనిపించింది. ఆ సోపులు తెచ్చి నేను అప్పుడే 6 months అయింది. మా వాళ్ళు అసలు యూజ్ చేయట్లేదు. ఇంకా పక్కన పాడేసి ఉంచాను. ఇంక ఈసారి అయితే చెత్తలో పాడేయాలి. అంత వేస్ట్ అనిపించింది. నేను అవి వచ్చేసి 300కి తీసుకున్నానండి. 300 వేస్టే అనిపించింది నాకు. ఇంకా అట్లాంటివి అయితే అస్సలు తీసుకోకండి. నాకు తెలిసి అద్దెంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఐటమ్స్ అయితే కొనుక్కోకూడదండి. చాలా ఐటమ్స్ అయితే మేము ఇంట్లోకి వచ్చినప్పుడు తీసేసి పాడేసాము. అలాగే చాలా ఇచ్చేసాం చెత్త ఆయనకి. అస్సలు ఎక్కువ కొనుక్కోద్దండి. క్లీన్ చేసుకున్నప్పుడు మనం ఇల్లు మారినప్పుడు మాత్రం మనకైతే చాలా ఇబ్బంది అయిపోద్ది. నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెస్తానే ఉంటాను. మెట్రోకి వెళ్ళినప్పుడు చూసింది నాకు కావాలనిపిస్తే కన్ఫామ్గా తెస్తాను. అలాగే డీమార్ట్కి మెట్రోకి వెళ్ళినప్పుడు పిల్లలకి టిఫిన్ ప్లేట్లే కానీ లంచ్ చేయడానికి ప్లేట్లు, అలానే స్నాక్స్ పెట్టుకోవడానికి డబ్బాలు, పిల్లలకి చిన్న చిన్న బౌల్స్ అవి తీసుకొస్తూ ఉంటాను. మా హస్బెండ్ తిడతా ఉంటారు ఎందుకు ఇవన్నీ అని. అయినా సరే క్యూట్గా ఉంటాయి కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అలాంటి వాటిలో తినటానికి. అందుకని నేను వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వేసుకొస్తాను. ఇంకా మా అమ్మ కూడా తిడుతుంది, చూసిందల్లా కొంటావు, మనీ వేస్ట్ చేస్తావని. ఇంకా అట్లాంటివి కొంటేనే మనం పిల్లలు కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇంకా లేకపోతే మా పిల్లలు అవి ఇవి చూపిస్తేనే తింటారండి. లేకపోతే అవి కూడా తినరు, అల్లరి చేస్తూ కూర్చుంటారు.
మొత్తానికి శ్రావణ మాసంలో మా కిచెన్ అయితే ఇలా సర్దేసుకున్నామండి. ఇంకా పిల్లలతో అయితే ఇంతవరకే నాకు సాధ్యమైంది. ఇంకా ముగ్గురు పిల్లలంటే తెలిసిందే కదా మీకు. ఇంక ఇలా అయితే నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ కూడా పెట్టండి.